పితా పుత్ర పవిత్రాత్మ నామమున పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము పవిత్ర వచనములు 23 నుండి 26 వరకు. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము పవిత్ర వచనములు 23 నుండి 26 వరకు. అయ్యో మోసగ్రాండ్లైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతును చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యము చేయుచున్నారు. వానిని చెల్లింపవలసినదే కానీ వీనిని ఏమాత్రము నిర్లక్ష్యము చేయరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమను తీసివేసి ఒంటెను దిగమింగుచున్నారు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పళ్ళెమును బాహ్యశుద్ధి చేయుచున్నారు, కానీ మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండియున్నది. గ్రుడ్డి పరిసయ్యులారా, గిన్నెయు పళ్ళెమును వెలుపల కూడా శుద్ధి అగునట్లు ముందు వాని లోపల శుద్ధి చేయుము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశము దివ్యవాణి ప్రేక్షకులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో శుభోదయములు. ప్రియ విశ్వాసులారా, మనం చిన్నప్పుడు చదువుకునే సమయములో ఒక సామెతను చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ఏమిటి ఆ సామెత అంటే, మేడి పండు చూడు మేలుమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు చదవబడినటువంటి సువిశేష వాక్యములో క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను బాహ్య శుద్ధికి మాత్రమే ప్రాముఖ్యత కాదు, అంతరంగ శుద్ధికి ప్రాముఖ్యత, అంతరంగ శుద్ధిని నిర్లక్ష్యము చేయరాదు అని ఈరోజు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను క్రీస్తు ప్రభువు ఖండిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు విన్నటువంటి చదవబడినటువంటి వాక్యాన్ని లోతుగా ధ్యానించినట్లయితే, క్రైస్తవులుగా, క్రీస్తు ప్రభు శిష్యుడుగా, శిష్యురాలుగా మనము బాహ్య శుద్ధికి కాదు ప్రాముఖ్యత ఇవ్వవలసినది, అంతరంగ శుద్ధికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని తెలియజేస్తూ ఉంది. అదే క్రీస్తు ప్రభు ఈ రోజున మనందరికీ కూడా ధ్యానించమని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రస్తుత సమాజంలో ప్రియ విశ్వాసులారా, బయటికి ఒకటి, లోపల మరొకటి. బయట మంచిగానే ఉంటూ ఉన్నది, లోపల మాత్రము నిజము అలాగనే దాగి ఉంటూ ఉన్నది. పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటాం, లోపల వేరే భావన ఉంటూ ఉన్నది. అదే ఈరోజు ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, మన వాక్యాన్ని లోతుగా ధ్యానించినట్లయితే, క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను ఖండించటం మాత్రమే కాదు, గద్దిస్తూ ఉన్నాడు. ఏమని గద్దిస్తూ ఉన్నాడు? మోసగాండ్లు అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు అంటే వారు చేసే క్రియలు, వారు చేసే కార్యాలు ఆ విధముగా ఉన్నాయి. ప్రియులారా,
మనం కూడా ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన క్రియలు ఏ విధముగా ఉంటూ ఉన్నాయి, మన అంతరంగ జీవితము ఏ విధముగా ఉంటూ ఉన్నది. మన ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందాలి అంటే మన అంతరంగ శుద్ధిగా ఉండాలి ప్రియులారా. ఈ రోజున క్రీస్తు ప్రభు మనందరికీ కూడా నొక్కి వక్కాణించుచున్నది ఇదే అంశము. బాహ్య శుద్ధి కాదు, అంతరంగ శుద్ధి ముఖ్యము అని తేట తెల్లముగా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారు, ఆ ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను ఖండించినటువంటి క్రీస్తు ప్రభువు ఈరోజు నీ యొక్క బాహ్య శుద్ధికే ప్రాముఖ్యత ఇస్తూ అంతరంగ శుద్ధిని నీవు నిర్లక్ష్యము చేస్తే నిన్ను నన్ను కూడా గద్దిస్తాడు ప్రియ విశ్వాసులారు. కాబట్టి ఈరోజు మనందరము కూడా వాక్యాన్ని లోతుగా ధ్యానం చేద్దాం. ముందుగా మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 15వ వచనములో, అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రములను సైతము దాటి ఎన్నో దేశములను చుట్టివతురు. అది సఫలమైన పిదప మీకంటే రెండింతలుగా నరకము పాలు చేసెదరు అని వాక్యములో చూస్తూ ఉన్నాం. అంటే ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఎవరినైనా వారి మతములో చేర్చుకోవాలంటే దేశాలు ఖండాలు దాటి వారి మతములోకి చేర్చుతారు. ఆ తరువాత వారిని మతము పేరుతో, ఆజ్ఞల పేరుతో, చట్టము పేరుతో నరకయాతన చేస్తూ ఉంటారు. ఈ విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మతం పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఎలా అంటే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చివరికి వంట దినుసులైనటువంటి పుదీనా, సోంపు, జీలకర్ర మొదలకు వానిలో కూడా 10వ వంతు ధర్మశాస్త్రములో ఉన్నది ఒకటి, వీరు ప్రచారం చేసేది, బోధించేది ప్రజల మీద భారము మోపది మరి ఒకటి ప్రియ విశ్వాసులారు. అందుకే క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అంతరంగాన్ని, లోతైనటువంటి భావాన్ని ప్రజలకు బోధించండి. అంతేకాని ఈ సొంపు, పుదీనా, జీలకర్ర మొదలకు వీటి మీద కాదు మీరు చూపించాల్సినది. ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రములో అతి ప్రధానమైనది ఏమిటి అంటే వాక్యము సెలవిస్తూ ఉన్నది. ధర్మశాస్త్రమునందు అతి ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఈ బాహ్య శుద్ధికే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు, కానీ అంతరంగ శుద్ధికి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. ప్రభువు అదే తేట తెల్లముగా ధర్మశాస్త్రములో అతి ప్రధానమైనది ఏమిటి? అతి ప్రధానమైనది న్యాయము, దయ, విశ్వాసము. వీటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ దశమ భాగము మీద 10వ వంతు చెల్లించటం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అనగా బాహ్య శుద్ధికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు నేను కూడా మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటూ ఉన్నాయి? ప్రియులారా, ఆ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల దురాలోచనలు, వారి దౌర్జన్యము ఎంత అంధకారముగా ఉంది అంటే వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 24వ వచనములో అంటూ ఉన్నది వాక్యం, అందులైన మార్గదర్శకులారా.
అందులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమను తీసివేసి ఒంటెను దిగమింగుచూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, మరి ఒకసారి వాక్యాన్ని చాలా అర్థవంతముగా లోతుగా మరొకసారి ఆలకించుదాం. అందులైన మార్గదర్శకులారా. మార్గదర్శకులారా అంటే వీరు 10 మందికి మార్గం చూపాల్సినటువంటి వారు, కానీ ఎలా ఉంటూ ఉన్నారు? అందులుగా ఉంటూ ఉన్నారు ప్రియులారా. అందుకే ప్రభు ఏమంటూ, అందులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమను తీసివేసి ఒంటెను దిగమింగుచూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ వాక్యములో దోమ, ఒంటె అనే ఈ యొక్క జంతువులను, కీటకాలను ఎందుకు పొందుపరిచారు అంటే, మన వాక్యాన్ని గమనించినట్లయితే ధర్మశాస్త్ర ప్రకారము ఈ ఒంటెలు, దోమలు ఇవన్నీ కూడా అపశుద్ధికి సూచికలు ప్రియులారా, అశుద్ధమైనవి. లేవి కాండము ఈ 11వ అధ్యాయము 20 నుండి 25 వచనాలలో మనము వీటి గురించి, అశుద్ధమైనటువంటి జీవుల గురించి మనం చదువుతూ ఉంటాము ప్రియులు విశ్వాసులారా. మరి వారు బాహ్య శుద్ధికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను అంతరంగ శుద్ధికి ఏ మాత్రము కూడా ఇవ్వటం లేదు ప్రియుల. అటువంటి సందర్భములో యేసు ప్రభు వారిని గట్టిగా ఖండిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం? బాహ్య శుద్ధికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నామా, లేదా అంతరంగ శుద్ధికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం? కొంతమంది ప్రియ విశ్వాసులారా బాహ్య శుద్ధికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు మనం చెప్పుకోవచ్చు, బాహ్య శుద్ధి అంటే మనకు తెలుసు. బాహ్య శుద్ధికై మంచి ఖరీదు కలిగినటువంటి సబ్బులు వాడుతూ ఉంటాం, తైలాలు వాడుతూ ఉంటాం, లేహ్యాలు వాడుతూ ఉంటాం, పరిమళ ద్రవ్యాలను వాడుతూ ఉంటాం, కొత్త క్రీములు వాడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, బాహ్య శుద్ధి అవసరమే. మనం ఆరోగ్యాలుగా ఉండటానికి, శుభ్రముగా ఉండటం మంచిదే బాహ్యముగా. కానీ వీటికంటే ముఖ్యముగా అంతరంగ శుద్ధి అతి ప్రధానమైనది ప్రియ విశ్వాసులారా. అంతేకాని అంతరంగ శుద్ధి లేకుండా నువ్వు ఎంత బాహ్య శుద్ధిగా ఉన్నా కానీ అది ఆత్మీయ అంధకారములో ఉంటూ ఉంటావు ప్రియ విశ్వాసులారా. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా మరొకసారి ఆత్మ పరిశీలన చేసుకో. మనలో అంతరంగ శుద్ధి లేకపోతే మన యొక్క పాపపు క్రియల వలన, మన చెడు ఆలోచనల వలన, దుష్ట క్రియల వలన మనము ఈ యొక్క అంతరంగ శుద్ధిని పొందలేకపోతే, క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి 7 దివ్య సంస్కారాలలో పాప సంకీర్తనము అనే ఈ యొక్క దేవద్రవ్యానుమానము ద్వారా మనము పశ్చాత్తాప హృదయముతో అభిషేక గురువు దగ్గరికి వెళ్ళి మోకరించి పశ్చాత్తాప హృదయముతో సాక్షాత్తు క్రీస్తు ప్రభు స్థానం అపర క్రీస్తుగా ఉన్నటువంటి ఆ యొక్క అభిషేక గురువు వద్ద మంచి పాప సంకీర్తనం చేసుకోవాలి. క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఈ యొక్క పాప ప్రక్షాళన సాంగ్యములో మన పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవాలి. మంచి పాప సంకీర్తనం చేయటానికి ఎల్లప్పుడూ కూడా నీవు ముందడుగు వేయాలి ప్రియులారా. అప్పుడే నీలో ఉన్నటువంటి అంతరంగ శుద్ధి కలుగుతుంది. నీలో ఉన్నటువంటి ఈ యొక్క అంతరంగ పాప క్రియలు పరిహరించబడతాయి, ప్రక్షాళన చేయబడతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నీవు నేను కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో, నీ అంతరంగములో న్యాయము, ప్రేమ, దేవుని పట్ల వినయము నింపుకోవాలి. ఇదే దేవుడు నీ నుండి, నా నుండి, మనందరి నుండి కూడా కోరుకునే అతి ప్రధానమైనటువంటి అంశము ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ రోజున మరొకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ విధముగా నేను అంతరంగ శుద్ధిని మనం పొందుకుంటూ ఉన్నాం. మనం ప్రియ విశ్వాసులారు బాహ్య శుద్ధికై అనేక తాపత్రయాలు పడుతూ ఉంటాం. అందుకే
క్రీస్తు ప్రభు వాక్యములో అంటూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 25వ వచనములు, అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పళ్ళెమును బాహ్య శుద్ధి చేయుచూ ఉన్నారు, కానీ అంతరంగమున పూర్తిగా దౌష్టన్యముతోనూ దురాశతోనూ నిండి ఉన్నది. ఈ రోజున మన యొక్క అంతరంగము దేనితో నింపబడి ఉన్నది? ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. మనం పైకి క్రైస్తవులుగా ప్రతి ఆదివారము ప్రార్థనలో పాల్గొనవచ్చు, దివ్య పూజా బలిలో పాల్గొనవచ్చు, వాక్యాన్ని ఆలకించవచ్చు, దివ్య సప్రసాదాన్ని స్వీకరించవచ్చు, ప్రతిరోజు దివ్య పూజలో పాల్గొంటూ ఉండవచ్చు, అనునిత్యము కూడా ధ్యాన వడకాలలో పాల్గొనవచ్చు. కానీ మన అంతరంగములో ఈ యొక్క శుద్ధి లేకపోతే, దేవుడు కోరుకునే అంతరంగ శుద్ధి లేకపోతే ఇవన్నీ కూడా శూన్యము. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను, ఇదిగో మీరు గిన్నెను పళ్ళెమును బాహ్య శుద్ధి చేయుచున్నారు. అలాగనే క్రీస్తు ప్రభు మనలను కూడా, ఇదిగో నీవు బాహ్య శుద్ధికి నీవు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావు, కానీ అంతరంగ శుద్ధికి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు అని ప్రభు రూటిగా ఖండిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనలో అంతరంగ శుద్ధి లేకపోతే ఇక నుండైనా కానీ మంచి పాప సంకీర్తనము చేసి బాహ్య శుద్ధిని ఎంతగానైతే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం, అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువైనటువంటి అంతరంగ శుద్ధికి మనము ఈ రోజున నాంది పలకాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనందరము కూడా బాహ్య శుద్ధి కాదు ముఖ్యము, అంతరంగ శుద్ధి ప్రభు కోరుకునేది అని గ్రహిస్తూ ఈ రోజున ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనందరినీ కూడా, ముఖ్యముగా క్రీస్తు సందేశాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ కూడా, ప్రతి కుటుంబమును ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించాలని ఈ యొక్క ప్రార్థనలో ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క బాహ్య శుద్ధి అంతరంగ శుద్ధి ఆలకిస్తూ ఉన్నటువంటి మనందరము కూడా, దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మనందరము కూడా, ఇదిగో ఈ రోజున ప్రభు ముందున్నటువంటి వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి మనందరము కూడా కళ్ళు మూసుకొని శిరము వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమమయ, గడిచిన కాలం నుండి ఇప్పటి వరకు కూడా మా అందరినీ నీ రెక్కల మాటున కాచి కాపాడినందుకు మీకు వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ రోజున మేమందరము కూడా బాహ్య శుద్ధి అంతరంగ శుద్ధి మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ రోజున మేమందరము కూడా బాహ్య శుద్ధికి కాదు అంతరంగ శుద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధముగా మమ్మల్ని అందరినీ కూడా పిలిచి మలచమని, మేమందరము కూడా మంచి పాప సంకీర్తనము చేసే అంతరంగ శుద్ధిని పొందుకునే మంచి బిడ్డలుగా మలచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మేము ఎంతో బాధతో ఎంతో కష్టములతో ఉంటూ ఉండగా మా కష్టములను మా బాధలను తొలగించండి. ప్రభువా, మీరు వాక్యంలో అంటూ ఉన్నారు, ఇదిగో ఎవరైతే నా వద్ద మోకరించి ప్రార్థన చేస్తారో, ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో వారిని నేను అధికముగా దీవిస్తానని మీరు సెలవిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభువా, మేమందరము కూడా నీ యొక్క వాక్యములో నిమగ్నమై నీ వాక్యాన్ని పట్టుదలతో ఆలకిస్తూ ఉండగా మా మందరినీ దీవించండి. ప్రభువా, ముఖ్యముగా ఈ యొక్క దివ్యవాణి తెలుగు కథోలిక టీవీ ఛానల్ ద్వారా మేమందరము కూడా ఎంతో మేలులు పొందుతూ ఉండగా ఇంకా అనేక మంది ఆత్మీయ మేలులు పొందుకునే విధముగా ఆశీర్వదించండి. ముఖ్యముగా ఈ యొక్క క్రీస్తు సందేశము అనే ఈ యొక్క సందేశము ద్వారా ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఆయురారోగ్యములను దయచేయండి, శాంతి సమాధానాలు దయచేయండి. ముఖ్యముగా సంతాన భాగ్యము లేకుండా బాధపడుతున్న దంపతులందరికీ సంతాన భాగ్యాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా చదువుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించి మంచి జ్ఞానము తెలివితేటలతో నింపమని, అదే విధముగా మేము ఏ తలంపుతో ఈ యొక్క ప్రార్థనలో ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నామో ప్రతి తలంపును ప్రతి కోరికను నెరవేర్చమని ఈ మనవలన్నిటినీ కూడా మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.